విశాఖ రైల్వే జోన్ పై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోన్ ఏర్పాటు కోసం కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందించలేదన్నారు. రైల్వే జోన్ కోసం భూమి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అశ్విని వైష్ణవ్ అన్నారు. రైల్వే జోన్ డిపిఆర్ కేంద్రం ఎప్పుడో ఆమోదించిందని అన్నారు. ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అని తెలిపారు. Every region in the country that the results are visible today and the allocation made in this year's budget is once again a big reinforcement of Prime Minister's policy of Sabka Saath Sabka Vikas. I'll read out the budget allocations for Andhra, Telangana and Karnataka one by one. Andhra, as you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crore. That was for combined AP and Telangana, right? 2009 to 2014. Now the budget allocation is 9,138 crore only for Andhra Pradesh. Repeat, sir. Yeah. 2019 and 14 में 2009 to 14. 2009 to 14. It was only 886 crore, 886. That was for combined Andhra and Telangana, correct? AP plus Telangana. Now, only for Andhra, 2024-25 financial year, the allocation is 9138. This is 10 times the allocation of that period. 10 times. Andhra, as you are aware, in 2009 to 2014 period, the average allocation used to be 886 crore. That was for combined AP and Telangana, right? 2009 to 2014. Now, the budget allocation is 9,138 crore only for Andhra Pradesh. repeat, sir. Yeah. 2019 and 14 में 2009 to 14. 2009 to 14, it was only 886 crore, 886. That was for combined Andhra and Telangana, correct? AP plus Telangana. Now, only for Andhra, 2024-25 financial year, the allocation is 9138. This is 10 times the allocation of that period. 10 times. The work which is getting done is reflected in the budget allocation also. We require 53 acres of land for that. We are working with the state government. As soon as the land comes, we will be able to start it. DPR is already done, completed, everything. Sanctions are in place. As soon as the land comes, we will start. Obviously, we have to work with the state government for land, no? Land is a state subject, so we have to work with the state government. No, sorry, it is not handed over. విశాఖ రైల్వే జోన్ పై అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది, రైల్వే జోన్ వైజాగ్ లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 106.89 కోట్ల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను కూడా మంజూరు చేశాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 10 కోట్లు కూడా కేటాయించాం. భూ సర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైనటువంటి లేఅవుట్ ప్లాన్ కూడా తయారీ బాధ్యతలను తూర్పు కోస్తా రైల్వే జోన్ కి అప్పగించాం. ఏదైతే బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ BRTS కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముర్సార్ లోవర్ లోని 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకి అప్పగించాల్సి ఉంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది. ఇంకా ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించినటువంటి పురోగతి జరగలేదు. వైజాగ్ జంక్షన్ దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ల్యాండ్ ఇస్తే అప్పుడు మేము ఈ యొక్క వైజాగ్ జోన్ కు సంబంధించి రైల్వే జోన్ కు సంబంధించి పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ తర్వాత రైల్వే శాఖ కేటాయించినటువంటి కేటాయింపులకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ ఈ విధంగా వైజాగ్ లో రైల్వే జోన్ కు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదు.
ఈ జోన్ కోసం కావాల్సినటువంటి స్థలాన్ని ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంతేకాకుండా అది ఊరకనే ఇవ్వటం లేదు, కేంద్ర రైల్వే శాఖకు సంబంధించినటువంటి స్థలాన్ని బీఆర్టీఎస్ కోసం తీసుకున్నారు. కానీ దానికి సంబంధించి దానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి స్థలమే ఇవ్వటం లేదు అన్నది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. గతంలో బడ్జెట్ అంతకు ముందు సమావేశాల్లో కూడా, పార్లమెంట్ సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినప్పుడు కూడా ఆయనకు అదే సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైల్వే జోన్ ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వందే ఆలస్యం అన్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రానికి ఈ ఏపీ తెలంగాణలకు సంబంధించినటువంటి కేటాయింపులపై కూడా ఆయన చెప్తూ 2009 నుంచి 2014 వరకు ఏపీ తెలంగాణకి 886 కోట్లు కేటాయించాం. ప్రస్తుత బడ్జెట్ లో తెలంగాణకి రైల్వే అభివృద్ధి కోసం 5071 కోట్లు కేటాయించాం. కాంగ్రెస్ హయాంలో రైల్వే ట్రాక్ 17 కిలోమీటర్ల నిర్మాణం చేస్తే మా హయాంలో 142 కిలోమీటర్ల లైన్ నిర్మాణం అవుతున్నాయి. రైల్వే ట్రాక్ నిర్మాణంలో 8.5% వృద్ధి ఉంది. 100% విద్యుదీకరణ పూర్తయింది. ఈ ఏడాది 31,220 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాం. అమృత్ స్టేషన్ లో భాగంగా తెలంగాణలో 40 స్టేషన్లు ఆధునీకరించాం. గడిచిన 10 ఏళ్లలో 414 ఫ్లైఓవర్లు అండర్ పాస్ నిర్మాణం చేస్తాం. 45 రైల్వే స్టేషన్లలో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కింద స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక విశాఖ రైల్వే జోన్ కోసమే భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, మీరు ఏదైనా ఉంటే వాళ్ళనే అడగండి అంటూ విలేకరులకు ఆయన చెప్పడం అన్నది ఈ యొక్క విలేకరుల సమావేశంలో కొత్త మెరుపు.